వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట సచివాలయంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడిలో లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పట్టుబడ్డాడు. ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. సాబకోట గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న కాలనీ హౌసింగ్ బిల్లుల కోసం సింగపురం గ్రామానికి చెందిన నిమ్మక పరశురాం అనే లబ్ధిదారుడి నుంచి 5,000 లంచం తీసుకుంటూ సాబకోట సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్ లోకనాథం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి కటకటాల పాలయ్యాడు. సాబకోట పంచాయతీ సిరిపురానికి చెందిన నిరుపేద లబ్ధిదారుడు పరశురాం పునాదుల వరకు ఇంటి నిర్మాణం చేశాడు. హౌసింగ్ స్కీమ్ నుంచి తనకు రావాల్సిన సబ్సిడీ సొమ్మును తన ఖాతాలో జమ చేయాలని సాబకోట ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథంను సంప్రదించాడు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథం లబ్ధిదారుడికి హౌసింగ్ బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేశాడు. సాబకోట సచివాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన పరశురాంకు 5,000 లంచం ఇస్తే హౌసింగ్ బిల్లులు మంజూరు చేస్తానని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథం ప్రలోభ పెట్టాడు. అయితే లంచం ఇవ్వటం ఇష్టం లేక పరశురాం శ్రీకాకుళంలోని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు పరశురాం నుంచి లంచం సొమ్ము 5,000 ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ బివి రమణమూర్తి నేతృత్వంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 5,000 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథంపై చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, డబ్బులు ఇచ్చుకోలేని నిరుపేద లబ్ధిదారుడిని 5,000 ఇస్తే హౌసింగ్ బిల్లులు మంజూరు చేస్తారని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథం డిమాండ్ చేశాడని ఏసీబీ డీఎస్పీ రమణ చెప్పారు. ఆ డబ్బులు ఇచ్చుకోలేని నిరుపేద లబ్ధిదారుడు తమను ఆశ్రయించాడన్నారు. లబ్ధిదారుడి నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్ 5,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నామన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథంను అరెస్ట్ చేసి రేపు విశాఖలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వెల్లడించారు. మండలం సాబకోట పంచాయతీ. ఈ పంచాయతీ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్ లోకనాథ్, అతని మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. అదేవిధంగా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక గ్రామస్తుడు, సింగపురం గ్రామస్తుడు, తాను ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి పునాదులు వేసుకున్నాడు. అతను లోన్ స్కీములు శాంక్షన్ అయిన పిదప అతను కట్టుకున్నటువంటి కన్స్ట్రక్షన్ ఖర్చుల కోసం, బిల్స్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇతను అప్లోడ్ చేయడు. సో లంచం ఇస్తే కానీ నేను చేయను అని కూర్చున్నాడు. సో అతను 2022 నుంచి కూడా ఇదే చెప్తున్నాడు. ఇతను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి. సో మొన్న అయితే 15,000 ఇస్తే కానీ పని చేయని కరాఖండిగా చెప్పడం జరిగింది. అది అంత డబ్బులు ఇతని దగ్గర లేవు. పూర్ పర్సన్ అయితే 5,000 తీసుకొనిరా అడ్వాన్స్గా, తర్వాత మిగతా పని జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇద్దుగానిలే అని అంటే ఆ డబ్బులు కూడా ఇతని దగ్గర లేవు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీని ఆశ్రయించాను శ్రీకాకుళం. సో మేము ఈరోజు ఆ లంచం డబ్బులు అడ్వాన్స్ ఏదైతే ఉందో 5,000 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు సదర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథాన్ని పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేసాం, అరెస్ట్ చేస్తున్నాం. రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. కంప్లైంట్ గారి పేరు గోప్యంగా ఉంచుతాం.